వార్తలు వస్తూ ఉన్నాయి. ముందుగా పెట్రోల్ డీజిల్ సమస్య మీద తెలంగాణలో ఎట్లా ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉంది? ముందుగా మన ఇందిరా శోభన్ గారు అతిథుల పరిచయం. శ్రీమతి ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, శ్రీ విఠల్ గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, గతంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా కూడా పనిచేశారు. అలాగే డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి గారు బీఆర్ఎస్ సీనియర్ నేత, గతంలో కార్పొరేషన్ చైర్మన్గా కూడా పనిచేశారు. ముందుగా ఇందిరా గారు, మీరు చెప్పండి, ఈ పెట్రోల్ డీజిల్ కొరత సమస్య ఏ మేరకు తగ్గింది? ఇక్కడ ఆంధ్రలో అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు, ఇక్కడ కూడా పరిస్థితి అలాగే ఉందా, కాస్త బెటర్గా ఉందా? కారణం ప్రాణంలో ఉన్నటువంటి సోదరులకు, మీకు V60 ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ సార్. సో ఎప్పుడైతే ట్రంప్ది తో మొదలైనటువంటి ఈ యొక్క దానిని ఇతర రాష్ట్రాలు అంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కూడా అప్రమత్తం ఉండాల్సిన పరిస్థితి, దానికి ప్రత్యామ్నాయాన్ని చూసుకోవాల్సిన పరిస్థితి ఉండింది. బట్ కానీ ఇక్కడ ఆ పరిస్థితి ఏది లేకుండా మొన్న సండే నుంచి మీరు గమనించినట్లయితే ఊర్లలోకి వెళ్ళినటువంటి వాళ్ళు తిరిగి రావడానికి బంకుల దగ్గరలో పెట్రోల్ కోసము కొన్ని కిలోమీటర్ల నిలబడినటువంటి పరిస్థితి తెలంగాణలో ఉన్నైనా ఆంధ్రప్రదేశ్లో అయినప్పుడు. బట్ తెలంగాణలో మీరు అన్నంతగా తీవ్రత లేదు అన్నది కొంత గమనించాల్సిన విషయం. బట్ ఇక్కడ జరిగేటువంటి వాటికి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వ పెద్దలు వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అనంటే సార్, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తానండి. పక్కన ఉన్నటువంటి చైనా తను రాత్రికి రాత్రే ఆల్టర్నేట్ గా సోలార్ ప్యానల్ ని కొన్ని వేల ఎకరాల ల్యాండ్ లో రాత్రికి రాత్రే వాళ్ళ యొక్క డ్రోన్ల ద్వారా వాటిని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎక్కడైతే నిరుపయోగం ఉన్నటువంటి భూములు ఉన్నాయో అక్కడ సోలార్ ని వాళ్ళు ప్యానల్స్ వేసుకొని రెడీ చేసుకున్నారు. మరి నేను నరేంద్ర మోదీ గారిని అడగదలుచుకున్నా, తను ఈ ప్రధానమంత్రిగా అవ్వడానికి మొదటిసారిగా ముఖ్య కారణము తన మోడల్ సోలార్ ని చూపించినారు తను. మరి ఆ మోడల్ 12 సంవత్సరాలైనా మీరు ఎందుకు దాన్ని ఎస్టాబ్లిష్ చేయలేకపోయినారు ఈ దేశంలో అని అడగదలుచుకున్నాను నేను. సో మీకు తెలుసు యుద్ధం రాబోతుంది, క్రూడ్ ఆయిల్ కు మనకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది. దేశంలో ట్రంప్ వచ్చినప్పటి నుండి పర్యవసానాలు చాలా దారుణంగా మారున్నాయి. అంతకన్నా ముందు ఆల్టర్నేట్ సోర్సెస్ మనం ఎందుకు చేసుకోలేకపోయినాం? పూర్తి వైఫల్యం కేంద్ర ప్రభుత్వ పెద్దలు వహించాల్సిన అవసరం ఉంది. ఆనాడు మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి సోలార్ కు సంబంధించినట్టువే ఈ రోజు కొనసాగుతున్నాయి. బట్ వీళ్ళు కొత్తగా చేసింది ఏం లేదు సార్. దీని ద్వారా ఇవాళ ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇవాళ ఆఫీస్ కు వెళ్ళాలన్నటువంటి ఉద్యోగులైనా ఏ పనికి వెళ్లాల్సిన దానితో పాటుగా రేపటి నుంచి నిత్యావసర వస్తువులు కూడా విపరీతంగా పెరిగే పరిస్థితి ఉంది సార్. ఇప్పుడు ఆల్రెడీ పెరుగున్నాయి. ఒకవైపు మండే ఎండలు, మరోవైపు నుంచి పెట్రోల్ మంటలు పూర్తిగా అంటే ఆల్రెడీ సిలిండర్ కి సంబంధించినటువంటి వాటిని కూడా ప్రైస్ పెంచున్నారు. సో ఈ నేపథ్యంలో చూసినట్లయితే సామాన్యుడు ఈ దేశంలో బతికే పరిస్థితి లేదు అని అంటే దీనికి కారణము పూర్తి బాధ్యత కేంద్రంలో వహించాలి. ముఖ్యంగా ఇప్పుడు నేను ఇంకో విషయం చెప్పాల్సిన, పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దుమ్మెత్తి పోసినటువంటి వాళ్ళు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. మరి ఎన్డీఏ భాగస్వామ్యం ఉన్నప్పుడు మీరు ఇంకా బెటర్ గా నిధులు తెచ్చుకొని ఉండాలి కదా, బెటర్ గా సోర్సెస్ చేసుకొని ఉండాలి కదా. అవి చేయకపోవడం అన్నది పూర్తి వైఫల్యమే కదా. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి బీజేపీయేతర రాష్ట్రాల్లో బీజేపీ ఇస్తుంది. అట్లీస్ట్ మీరు బీజేపీలో భాగస్వాములు కదా, మరి మీకెందుకు కొరత ఏర్పడుతున్నది అని అంటే పూర్తిగా వాళ్ళ ఏమంటే అడ్మినిస్ట్రేషన్ వైఫల్యం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సార్ ఇక్కడ. సో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము, సో రేవంత్ సర్కార్ వాళ్ళ నీట్ గా అంటే ప్రతి విషయాన్ని గమనిస్తుంది, ఏం జరుగుతున్నది, ఆల్టర్నేట్ ఏం చేసుకోవాలి, మాకు ఒక ప్రత్యామ్నాయంగా ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో 2 కంపారిజన్ చేసినప్పుడు ఏపీ కన్నా కూడా ఇక్కడ కొంచెం బెటర్ గా ఉన్నదని మనం చెప్పొచ్చు సార్. రైట్. వాసుదేవరెడ్డి గారు, ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలకు అదేవిధంగా మీకు ప్రేక్షకులకు అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఈ యొక్క డీజిల్, పెట్రోలు, గ్యాస్ కొరతకు సంబంధించి ఇందిరా శోభా గారు వారు చెప్తున్నారు ఏంటంటే పక్క రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నది, అక్కడ మీరు ఆ కొరత ఉన్నది అక్కడ ఉన్నది కానీ ఇక్కడ లేదట. అంటే ఆ స్థాయిలో లేదన్నారు, ఇక్కడ కూడా ఉందని చెప్పారు. జనరల్గా అధికారులు కూడా ఏం చెప్తున్నారంటే బ్లాక్ మార్కెట్ ఉన్నది అని వారు ఆ కమిషన్ గారు ఏదో హెచ్చరించినట్టు మేము చూసాము. నేనేమంటున్నానంటే తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా రివ్యూ చేయాలి. సరే, ఈ దేశాలలో జరుగుతున్న, విదేశాల్లో జరుగుతున్న యుద్ధాలు కావచ్చు, అవన్నీ ఉండవచ్చు, ఒక కారణం అయితే ఉండవచ్చు. బట్ కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం కూడా కర్ణాటక, తమిళనాడు ఇటువంటి చోట్ల ఎక్కడ పెద్దగా ఇంతకుముందు కూడా మీరు వీడియోలు చూసి బెంగళూరులో కూడా ఎక్కడ లేదన్నట్టు ఒక వీడియో చూసిన నేను, మీరు చూపించిన దాంట్లో. సో బెంగళూరు అంటే కర్ణాటక రాష్ట్రంలో కూడా ఎక్కడ ఇంత కొరత లేదు. ఏపీ, తెలంగాణలోనే కొరత ఉండడానికి కారణం ఏందనేది ఇలా రాష్ట్ర ప్రభుత్వంలో అధికారులు ఉన్నవారు ప్రధానంగా వారు చెప్పాల్సిన బాధ్యత వారి మీద ఉన్నది. రెండవది ఏంటంటే తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా, సరే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన కోట ఇస్తుందా
ఉందా లేదా అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులు చెప్పాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా అసలు ఈ సివిల్ సప్లైకి సంబంధించి అంటే గ్యాసు అదేవిధంగా దాంతోపాటుకి డీజిల్ పెట్రోల్కి సంబంధించి రివ్యూ చేయాల్సిన సందర్భం ఉంది. కానీ ఆ దిశగా రివ్యూ చేసినట్టు సందర్భం లేదు. గతంలో కూడా యుద్ధం వచ్చినప్పుడు కూడా సివిల్ సప్లై మినిస్టర్ గారు అసలు ఎక్కడ కొరత లేదంటాడు. ఎక్కడికి పోయినా బంకుల కాడికి పోతే కిలోమీటర్ల కొద్దీ లైన్లు కనిపిస్తూ ఉన్నాయి. గ్యాస్ బండలు కూడా రోడ్డు మీద పెట్టి లైన్లో ఉన్న సందర్భం మనకు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి దీన్ని తప్పకుండా ఎప్పటికప్పుడు సమీక్షించి రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకు కొరత లేకుండా చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. రైట్. విఠల్ గారు చెప్పండి, వచ్చి మీ మీద పడింది, ఏపీలో మీ ప్రభుత్వం విఫలమైపోయిందని అందరూ చెప్తున్నారు. తెలంగాణలో సమస్య ఈ మాత్రం ఉండడానికి మీరే కారణం అని ఇందిర గారు అంటున్నారు. మీరేం జవాబిస్తారు? సార్ గుడ్ మార్నింగ్ మీకు, నమస్కారం. ఇందిరాకి తర్వాత వాసుదేవ్ రెడ్డికి, సాక్షి వీక్షకులకి గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, ఇప్పుడు దాదాపు దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి సార్. 28 రాష్ట్రాల్లో ఒక తెలుగు రాష్ట్రాలనే ఎందుకు సమస్య వస్తుంది? పక్కలో కర్ణాటకలో లేదు, మహారాష్ట్రలో లేదు, ఉత్తరప్రదేశ్లో లేదు, బెంగాల్లో కూడా ఎలక్షన్ జరుగుతున్న తరుణంలో కూడా లేదు. అంటే ఇక్కడ సోషల్ మీడియాలో ఒక రూమర్స్ క్రియేట్ చేసి ఎన్నికల తర్వాత 29th రేపు ఫైనల్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ధరలు పెంచుతారనో లేదా స్కేర్ షీట్ వస్తుంది అన్నటువంటి సోషల్ మీడియా రూమర్స్ క్రియేట్ చేయడం ద్వారా కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. ఇందులో చాలా మంది డీలర్స్ ఉంటారు, స్టాక్ చేసుకొని అమ్ముకునే వాళ్ళు ఉంటారు. ఇవన్నిటికీ కానీ ప్రభుత్వ పరంగా కేంద్ర ప్రభుత్వం నిజంగా వార్ జరుగుతూ ఉంది, ఇబ్బందులు ఉన్నాయి లేదని కాదు. ఒక 5% 10% డిస్టర్బెన్స్ అయినా సప్లై చైన్ లింక్ లో మొత్తం సప్లైలో డెఫినెట్ గా ఇబ్బందులు వస్తాయి కాదని కాదు. అయినా సరే కేంద్ర ప్రభుత్వం ఆల్టర్నేటివ్ గా 48 దేశాల నుంచి ఇవాళ గ్యాస్ కానీ పెట్రోల్ కానీ ఇంపోర్ట్ చేసుకున్న ప్రయత్నం చేస్తా ఉంది. ఈవెన్ రష్యా తోటి కూడా చేస్తారు. హర్మోజ్ స్ట్రైట్ లో ఇప్పటికీ వారు ఇంకా కొనసాగుతూనే ఉంది అడప. సో ఇంకా మనకు సప్లై చైన్ రెగ్యులేట్ కాలే. అయినా సరే కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది, ఎక్కడ డిస్టర్బ్ లేకుండా చేస్తుంది. కానీ అక్కడక్కడ లోకల్ గవర్నమెంట్స్ లో మేబీ తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఉన్న సివిల్ సప్లై డిపార్ట్మెంట్ రూమర్స్ క్రియేట్ చేయకుండా, రూమర్స్ స్ప్రెడ్ చేయకుండా, సోషల్ మీడియా రూమర్స్ స్ప్రెడ్ చేయకుండా ఎవరైతే అక్రమంగా బ్లాక్ మెయిల్ స్టాక్ పెట్టుకుంటున్నారో వాళ్ళపైన దాడులు చేసి నియంత్రించాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉంటుంది. నిజానికి ఇప్పుడు నిన్న మొన్న హైదరాబాద్ కూడా అక్కడక్కడ లైన్స్ కనిపిస్తున్నాయి. కారణం ఏంటంటే ఇప్పుడు ఒకరు 10 లీటర్లు పోసుకునేవాడు ఒకేసారి 40-50 లీటర్లు పోసుకునేసరికి కొరత ఏర్పడుతుంది కదా సహజంగా. 10-20 లీటర్లు పోసుకునేవాడు వెహికల్లో కానీ కార్లో కానీ అది కొరతను సృష్టించినట్లు అవుతుంది. కాబట్టి ప్రజలకు కూడా ఒక పూర్తి స్థాయిలో హామీ ఇవ్వాలి, ఎలాంటి కొరత లేదు. రాష్ట్ర ప్రభుత్వాల పరంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా స్పష్టం చేసి చాలా సందర్భంలో ఎక్కడ కొరత లేదు, సప్లైలో పెద్ద డిస్టర్బెన్స్ ఏం లేదు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది కృత్రిమ కొరతగానే భావించాలి. ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు మరి అంత పెద్ద ఎత్తున మరి కొరత ఏర్పడ్డదో మరి స్థానిక ప్రభుత్వం చూసుకోవాలి. కేంద్రం నుంచి సప్లై ఎక్కడ ఆగలేదు. రైట్. ఓకే. ఆయన నో స్టాక్ బోర్డు కనపడటానికి వీల్లేదని ఆగ్రహం చెందారని వార్త రాసి 2 రోజులు అయింది. ఇప్పటికీ అల్లాడుతున్నారు జనం. ఆటో డ్రైవర్లు, చిన్న క్యాబ్ డ్రైవర్లు, చాలామంది రైతులు ప్రత్యేకించి వాళ్ళందరూ అల్లాడుతున్నారు. మరి ఆగ్రహం సీరియస్నెస్ ఏమైనా తెలియదు కానీ జనం అయితే ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. రైట్. మరో వార్తకి వెళ్దాం. ఎమ్మెల్సీగా కోదండరాం అజారుద్దీన్ ప్రమాణం కార్యక్రమానికి సీఎం రేవంత్ హాజరు. బాగుంది. ఇందిర గారు చెప్పండి, మొత్తం మీద ఎన్నాళ్ళు పట్టింది గవర్నర్ గారు ఆమోదానికి? దీనిపైన మీ కామెంట్ ఏమిటి? సార్ శుభ పరిణామంగా మనం చెప్పాల్సిన అవసరం సార్. అప్పుడు తమిళసాయి గారు ఉన్నప్పుడే అయిపోవాల్సినటువంటి విషయాన్ని కొంత పొలిటికల్ ఎజెండాలో వాటిని ప్రొలాంగ్ చేశారని చెప్పాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా కోదండరాం సార్ తెలంగాణ ఉద్యమంలో తను చేసినటువంటి పనికి, తను చేసినటువంటి ఈ ఒక జేఏసీ నేతగా తను చేసిన దానికి గౌరవం దక్కిందని చెప్పాల్సిన అవసరం ఉంది. సో పొలిటికల్ పార్టీ అన్న ఉద్దేశంతో ఇన్ని రోజులు తనని ఆపడానికి కూడా కారణం అని చెప్పాల్సిన అవసరం ఉంది. బట్ అంతకన్నా ముందు తను చేసినటువంటి ఒక ప్రొఫెసర్ గా ఈ తెలంగాణ తను చేసినటువంటి దాన్ని గుర్తించి తనని ఇచ్చినందుకు గవర్నర్ గారికి సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అట్లాగే అజారుద్దీన్ గారు తీసుకున్నట్టు తను కూడా స్పోర్ట్స్ కి సంబంధించి వరల్డ్ కప్ కి సంబంధించిన వాటిలో తను అంటే పెద్ద ఎత్తున తన యొక్క ఆ యొక్క సెలబ్రిటీగా తనకి సమాజానికి స్పోర్ట్స్ పట్ల చెప్పినటువంటి విలువల పట్ల కూడా కృతజ్ఞత భావంగా చెప్పాల్సిన అవసరం ఉంది సార్. అల్టిమేట్ గా ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు వేసినటువంటి కేసుల పైన ఇతరత్ర విషయాల పట్ల ఇవాళ
వాళ్ళపైన పై చేయి సాధించినట్టుగా చెప్పాల్సిన అవసరం పై ఉంది. చేయి సాధించారా? ఏది ఏమైనప్పటికీ కూడా మంచి వ్యక్తులని మనం పెద్దల సభలో ఆహ్వానించాల్సి వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా వాటి రాజకీయ కోణంలో కాకుండా సమాజ దృక్పథంలో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పదలుచుకున్నాను. రైట్. ఏదేమైనా అజారుద్దీన్ గారు మంత్రి పదవి పోకుండా కాపాడగలిగారు. రైట్. విఠల్ గారు సంక్షిప్తంగా మీరు కూడా ఏమైనా కామెంట్ చేస్తారా? ఎన్నాళ్ళు పట్టిందా ఒక సంతకం పెట్టడానికి? యాక్చువల్ ఇవి నా గవర్నర్ నామినేటెడ్ పోస్టులు సార్. అవి అంటే జనరల్ గా పొలిటికల్ నామినేషన్ ఉండకూడదు అనేది గవర్నర్ గారు ఆబ్జెక్షన్. అబ్బా, సరే, వారికి ఉన్న బ్యాక్గ్రౌండ్ కోదండ రామ్ గారు ముందు ఇందిరాక చెప్పినట్టుగా వారికి ఉన్న బ్యాక్గ్రౌండ్, సోషల్ సర్వీస్ బ్యాక్గ్రౌండ్, గతంలో ప్రొఫెసర్ గా పనిచేశారు, జేఎస్ లో పనిచేశారు, అజారుద్దీన్ ఒక క్రికెటర్, కెప్టెన్ కూడా. సో వారి బ్యాక్గ్రౌండ్ చూసి కొద్దిగా లేట్ అయినా ఆమోదింపడం జరిగింది. బట్ వాళ్ళ అపాయింట్మెంట్ అబ్జెక్షన్ ఏంటంటే వీళ్ళు పొలిటికల్ లీడర్స్ కదా అని. పొలిటికల్ లీడర్స్ గతంలో ఎప్పుడు ఎవరికి ఇవ్వలేదా? మీరు రాజ్యసభ ఇవ్వట్లేదా? ఎంతమందికి ఇవ్వట్లేదు? కావాలనుకుంటే ఎవరికైనా నామినేటెడ్ సార్. ఇప్పుడు నామినేటెడ్ ఏదైనా మా ఓటాలు చూసే వాళ్ళకి మీకు కాంగ్రెస్ కి పెద్ద తేడా ఏమనిపించట్లేదు. ప్రెసిడెంట్ గారు నామినేట్ చేసినప్పుడు ఎవరు ఊహించని వాళ్ళకు కూడా నామినేట్ చేసి పీటీ ఉష ఎవరైనా రాజ్యసభ సభ్యులు అవుతారు అనుకున్నారా సార్? సుధామూర్తి గారు రాజ్యసభ ఓకే, సభ్యులు అటువంటి మంచి చేస్తే సంతోషమే, కానీ బట్ రాజకీయంగా కూడా మీరు చాలా ఎక్కువగా ప్రయోగాలు చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంతకుముందు